హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక క్వశ్చన్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి అలా పెట్టుకున్న ఫర్దర్ వీడియోస్ అయితే మిస్ కూడా చూడగలరు. సో ఇంకా రేపు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 4th T20 అయితే మ్యాచ్ అయితే ఉండబోతుంది. కాబట్టి ప్రీవియస్ మ్యాచ్ అయితే చెప్పగలను, ఓడిపోయి వస్తున్నారు. ఓకే, ఏం టెన్షన్ లేదు. కానీ అక్కడ 2 మ్యాచెస్ అయితే గెలిచి ఉంది. ఆల్మోస్ట్ అక్కడ 3rd మ్యాచ్ అనేది కీలకం అపోనెంట్స్కి కూడా. ఎందుకంటే ఇండియా అక్కడ నేనైతే గెలిచేసి ఉంటే ఆ సిరీస్ ఓన్ అంతే అక్కడికంతే. ఇంకా ఇంగ్లాండ్ మిగతా 2 గెలిచినా కూడా పెద్దగా ఏం ఫరక్ ఏం పడటం ఉండట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు గెలిచేశారు కాబట్టి మనదే ఇండియా ట్రోఫీ. సో ఓడిపోయారు కాబట్టి ఇంకా మిగతా 2 గేమ్స్ ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు 4th ఏం చేస్తుందో అది ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది. ఎందుకంటే ఇంగ్లాండ్ గెలిస్తే 2-2 డ్రా అవుతుంది, ఆ ఫైనల్ మ్యాచ్ డిసైడింగ్ ఉంటుంది. సో ఇండియా గెలిస్తే ఇంగ్లాండ్కి ఇంకా ఓపిక లేకుండా పోతుంది, ఇంటికి వెళ్ళినట్టు అవుతుంది. అది సో రద్దాంతరంగా ఉంటుంది రేపటి మ్యాచ్ అయితే మాత్రం. అది కూడా ప్రీవియస్ మ్యాచ్ కూడా గెలవాల్సిన మ్యాచే. కానీ ఏమో లేజీ షాట్స్ అట్లా ఇట్లా ఆడి ఇండియన్ టీం అయితే ఆల్అవుట్ అయితే అయిపోయింది. సో ఇంకేం చేయలేము. అట్లా 25 రన్స్ సంథింగ్ తేడాతో ఓడిపోయారు. దగ్గరకు కూడా వెళ్ళలే, ఇంట్రెస్టింగ్గా కూడా ఉండలేదు. అక్కడ టప్ అని వికెట్స్ అయితే కోల్పోయారు వెంటనే. సో ఫైట్ బ్యాక్ కూడా ఇవ్వలేదు అక్కడ సెకండ్ ఇన్నింగ్స్లో ఇండియన్ టీం. సో చూద్దాం ఈ 4th మ్యాచ్ ఎలా ఉంటుంది. అక్కడ మనకి మళ్ళీ కీలకంగా ఇంగ్లాండ్ టీంలో మాట్లాడుకుంటే ఫిలిప్ సాల్ట్, ఉప్పు ఎక్కువైనా ఇబ్బందే, తక్కువైనా ఇబ్బందే. ఇక్కడ ఫిలిప్ సాల్ట్ అక్కడ తక్కువ ఎక్కువ ఏం లేదు ఆడ, అట్లా పరిస్థితి అయిపోయింది. సో అక్కడ ఆర్సీబీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఉండే. ఎందుకంటే లియామ్ లివింగ్ స్టోన్ అక్కడ రద్దాంతరం చేశాడు. రుద్రవతారం లాంటి ఒక బ్యాటింగ్ అయితే మొన్న లాస్ట్ మ్యాచ్లో చూసాం. అలాంటి పర్ఫార్మెన్స్ మళ్ళీ కమ్బ్యాక్. అది కూడా స్పిన్నర్ని కొడుతున్నాడు ఆయన. రవి బిష్నాయ్ ఒక ఆట ఆడుకున్నాడు అన్నమాట. బ్యాక్ టు బ్యాక్ 6లు ఓవర్లో ఇలాంటివన్నీ జరిగింది. పెద్ద 6లు పోతున్నాయి. కాబట్టి లియామ్ లివింగ్ స్టోన్ అయితే బ్యాక్ టు ద ఫామ్ వాళ్ళకి. సో ఇప్పుడు వచ్చింది ఏమంటే ఓపెనింగ్ స్లాట్లో ఫిలిప్ సాల్ట్ కొద్దిగా తడబడుతున్నాడు. 3 ఇన్నింగ్స్లో కూడా సింగిల్ డిజిట్, దాంట్లో ఒక గోల్డెన్ డక్ కూడా ఉంది. ఇంకా నెక్స్ట్ మ్యాచ్లో వెయిటింగ్ అయితే ఉండబోతుంది. ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తుందో చూద్దాం ఫిలిప్ సాల్ట్ నుంచి. అక్కడ బెత్తల్ ఆడట్లేదు కాబట్టి నెక్స్ట్ మ్యాచ్ ఏమైనా ఛాన్స్ వస్తుందో లేదో చూద్దాం. సో వీళ్ళు ఆడేటోళ్ళలో మళ్ళీ లియామ్ లివింగ్ స్టోన్ అండ్ ఫిలిప్ సాల్ట్. లివింగ్ స్టోన్ అయితే మొక్క అడిగేశారు, అదైతే తీరిపింది. నెక్స్ట్ మ్యాచ్ కొద్దిగా పర్ఫార్మెన్స్ వస్తున్నా హ్యాపీనే ఉంటారు. కానీ ఫిలిప్ సాల్ట్ నుంచి అలాంటి పర్ఫార్మెన్స్ రాలేదు కాబట్టి తన మీద ఎక్కువ దృష్టి ఉంటుంది అది. సో ఇంకా వీళ్ళు ఆర్సీబీ టీం ప్లేయర్స్ వీళ్ళిద్దరు. సో ఇంక నెక్స్ట్ మనం అట్లనే వేరే ప్లేయర్స్ మార్చుకుంటే అక్కడ బట్లర్ ఉన్నాడు, హ్యారీ బ్రూక్. వీళ్ళ పైన కూడా దృష్టి ఉంటుంది ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తుందో ఫర్దర్గా. ఎందుకంటే ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అక్కడ బట్లర్ చూస్తున్నాం మనం. సో కీలకమైన ప్లేయర్స్ వీళ్ళందరూ. అక్కడ బౌలర్స్ విషయంగా వస్తే కార్సే, ఆదిల్ రషీద్ ఓకే, ఇట్స్ పర్ఫార్మెన్స్ బాగుంది. అక్కడ జిమ్మీ ఓవర్టన్ ఆల్రౌండర్ అని చెప్పొచ్చు, బెస్ట్ పర్ఫార్మెన్స్ వస్తుంది తన నుంచి. నెక్స్ట్ మ్యాచ్ కూడా ఆల్మోస్ట్ హై కాంటాక్ట్ అయితే ఉంటుంది. సో ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ 3 వికెట్స్ తీసుకున్నాడు కాబట్టి. సో సిఎస్కే కూడా ఆడబోతున్నారు కాబట్టి హ్యాపీ న్యూస్ ఫర్ దెమ్ అని చెప్పొచ్చు. సో ఇంకా బౌలర్స్ కూడా బాగుంది. అక్కడ జోఫ్రా ఆర్చర్ స్పేస్ అయితే బాగుంటుంది తనది. ఆ పేస్ ఉపయోగించుకుని 6లు కూడా వెళ్తూ ఉంటాయి. తిలక్ వర్మని మనం చూసాము. కానీ సో తను కూడా లాస్ట్ మ్యాచ్లో బాగానే పర్ఫార్మెన్స్ వచ్చింది. అఫ్కోర్స్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంటాడు ఆ స్పీడ్ వల్ల. ఇంకా నెక్స్ట్ మ్యాచ్ కూడా కీలకంగా ఉండబోతున్నాడు. కీలకమైన ప్లేయర్ చూద్దాం నెక్స్ట్ ఎట్లా ఉంటుందో. సో ఇంక కమింగ్ బ్యాక్ టు ఇండియన్ టీమ్ అంటే అక్కడ ఓపెనర్ సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మ గురించి మాట్లాడుకోవాలి మనం. అభిషేక్ శర్మ అంటే కొడుతుండడమే ఎట్లున్నా కానీ డూ ఆ డైలాగ్ అంటే కొట్టాలి లేకపోతే అవుట్ అంతే, అట్లనే ఉంటుంది తన పర్ఫార్మెన్స్. డౌన్ ఉండదు, ఏ సిచ్యువేషన్లో అయినా అట్లే ఆడేటువంటి ప్లేయర్ అభిషేక్ శర్మ. సో చూద్దాం నెక్స్ట్ మ్యాచ్ కూడా ఎట్లా పర్ఫార్మెన్స్. ఇంకా సంజు శాంసన్ ఓకే మంచి ఫామ్లోనే కనబడుతున్నారు కానీ అక్కడ అవుట్ అయిపోతున్నారు కాబట్టి నెక్స్ట్ మ్యాచ్ కొద్దిగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇంకా తిలక్ వర్మ మనకు తెలిసిందే బెస్ట్ పర్ఫార్మర్. లాస్ట్ మ్యాచ్లో అనుకోకుండా అవుట్ అవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ మ్యాచ్ కమ్బ్యాక్ వస్తుంది, నో ప్రాబ్లం. అక్కడ ఇంకా 2 T20s ఉంది కాబట్టి.
సో ఇంకా ఫర్దర్ బ్యాట్స్మెన్స్ అక్కడ హార్దిక్ పాండ్యా బెస్ట్ ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ వస్తుంది. ఇంకొద్దిగా బ్యాటింగ్లో ఆ ఫామ్ వస్తే మిడిల్ ఆర్డర్లో సమస్య తీరుతుంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో మాట్లాడుకుంటే. సో ఇంకా ఉన్నారు అక్కడ అక్షర్ పటేల్ ఉన్నారు. సో వీళ్ళ ద్వారా కూడా పర్ఫార్మెన్స్ అనేది రావాలి బ్యాటింగ్ సైడ్లో, అప్పుడే కొద్దిగా బాగా అనిపిస్తుంది మనకి. ఇంక మనకు బౌలర్ విషయంలో షమి ఆ రిథమ్ అనేది మెల్లమెల్లగా వస్తుంది షమి దగ్గర నుంచి. సో అది రావాలని కోరుకుంటే, ఎందుకంటే ఐసీసీ ఛాంపియన్షిప్ వస్తుంది కాబట్టి ఆ ఫామ్ కీలకం, ఆ స్వింగ్ అనేది కీలకం షమీది. సో అది ఇంకా స్పిన్నర్స్లో మనకి తెలిసిన విషయం అక్షర్ పటేల్, సుందర్ తను కూడా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ రావాలి ఇంకా. సో ఇలాంటిది రవి బిష్నాయ్ ఉన్నారు, వరుణ్ చక్రవర్తి మాత్రం ఒక ఆట ఆడుకుంటారు. సో నెక్స్ట్ మ్యాచ్ ఎట్లా ఉంటుందో చూద్దాం. సో అది హర్షదీప్ సింగ్ అయితే లాస్ట్ మ్యాచ్ రెస్ట్ ఇచ్చారు. సో నెక్స్ట్ మ్యాచ్ ఆడతారు లేదా అనేది నాకు కూడా డౌటే. సో ఆడితే కూడా ఏంటి తన సింగ్ ఇస్ కింగ్ అంటాం కదా, అలాంటి పర్ఫార్మెన్స్ వస్తుంది. సో ఇది వాటి వీడియో గైస్. ఇంకా రేపు మ్యాచ్ ఉంటుంది కాబట్టి గెలిచిన తర్వాత ఒక వీడియో అయితే వస్తుంది, దానికైతే మీరు క్యాచప్ కూడా ఉంటుంది. సో మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో, బాయ్.